మాఘ పౌర్ణమి ప్రత్యేక కథను ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వం దిలీపుడు అనే రాజు ఉండేవారు. ఆయన సత్యం, ధర్మం, దానం అనే 3 మార్గాల్లో జీవించేవారు. ప్రజలందరికీ ఆయన ఒక ఆదర్శ రాజు. కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఒక బాధ ఉండేది. తనకు సంతానం లేదు అని. ఒకరోజు మహర్షులు రాజుకి ఇలా ఉపదేశించారు. రాజా, పవిత్రమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి దానము చేసి సాధువులను సేవించు. రాజు ఋషివర్యులు చెప్పినట్లు మాఘ పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి గంగా నదిలో స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఒక సాధువు చలికి వణుకుతూ కనిపించాడు. రాజు మనసు చలించిపోయి ఆ వృద్ధుడికి వేడివేడి భోజనము, బట్టలు తెప్పించాడు. రాజు ప్రేమకి ముగ్ధుడైన ఆ వృద్ధుడు ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా మారాడు. అంతటి మహావిష్ణువు రాజుతో ఇలా బోధిస్తాడు. రాజా, మాఘ పౌర్ణమి యొక్క గొప్పతనం స్నానంలో కాదు, దయా, దానం, వినయంలో ఉంది. అది నువ్వు ఆచరించావు. కావున నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నీకు సద్గుణాలున్న కుమారుడు జన్మిస్తాడు. మరియు నీ రాజ్యం శాంతి సంతోషాలతో వర్ధిల్లుతుంది.